మయసభ మయసభ అని కొత్త తెలుగు వెబ్ సిరీస్ మొన్న గురువారం ఆగస్టు 7 నుంచి సోనీ లివ్లో స్ట్రీమ్ అవుతుంది. 9 ఎపిసోడ్లు ఉన్నాయి. ఒక్కొక్క ఎపిసోడు 30 నుంచి 40 నిమిషాలు. మొత్తం వెబ్ సిరీస్ చూడడానికి 7 గంటలు పడుతుంది. నేను ఈ మయసభ టీజర్ వచ్చినప్పుడు చూసి ఆశ్చర్యపోయాను. ఎందుకంటే టీజర్లో చూస్తే చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర రెడ్డి వాళ్ళిద్దరిలాగా అనిపించింది, వాళ్ళ స్టోరీలాగా అనిపించింది, వాళ్ళ ఫ్రెండ్షిప్ మీద అనిపించింది. కానీ ఆ తర్వాత వచ్చిన ఇంటర్వ్యూస్లో ఈ డైరెక్టర్ దేవా కట్ట వాళ్ళ పేర్లు తీయట్లేదు, ఒప్పుకోవట్లేదు. బట్ వెబ్ సిరీస్ చూశాక అసలు ఇది కళ్ళకు కట్టినట్టు. అంటే వాళ్ళ పేర్లు మార్చాడంతే, వాళ్ళ వేషధారణ వాళ్ళ మాదిరి కాపీ చేయలేదు. సో మామూలు మనుషుల్ని పెట్టి ఆ కథల్ని జరిగినట్టు చూపించాడు అనిపించింది నాకు. అసలు 9 ఎపిసోడ్లు అంటే 7 గంటల కంటెంట్ ఎలా అయిపోయిందో నాకు అసలు అర్థమే కాలేదు. రోజుకు ఒక ఎపిసోడ్ లాగా చూద్దామని స్టార్ట్ చేస్తే ఒక్క రోజులో అయిపోగొట్టాను. అంత ఇంట్రెస్టింగ్గా, అంత బాగా తీశాడు. అంటే ఎవరి సైడ్స్ తీసుకోలేదు, చంద్రబాబు నాయుడు సైడ్ తీసుకోలేదు, వైఎస్ రాజశేఖర రెడ్డి సైడ్ తీసుకోలేదు. న్యూట్రల్గా ఉన్నది ఉన్నట్టు చూపించాడు. అంటే మామూలుగా మనకు పార్టీలలో వర్మ తీశాడు, రామ్ గోపాల్ వర్మ, వాళ్ళలాగా అంటే చంద్రబాబు నాయుడు లాగా వేషాలు వేయించి వాళ్ళని నెగిటివ్గా చూపించడం అలా లేదు. ఇది ట్రూ అండ్ అథెంటిక్ బయోపిక్ లాగా అనిపించింది. మొదటి ఎపిసోడ్లోనే మనకు అంటే ఈ 70s కాలంలో చంద్రబాబు నాయుడు స్టూడెంట్ లైఫ్, ప్యారలల్గా వైఎస్ రాజశేఖర రెడ్డి స్టూడెంట్ లైఫ్, వాళ్ళు స్టూడెంట్ లీడర్స్గా ఎలా ఎదిగారు, అంత ప్యారలల్గా మనకు మన ఎన్టీఆర్ క్యారెక్టర్ వినపడుతూ ఉంటుంది, కనపడదు కానీ వినపడుతూ ఉంటుంది. ప్లస్ మనకు అంటే చంద్రబాబు నాయుడుకు ఒక లవ్ స్టోరీ పెట్టుకున్నారు, మళ్ళీ అది నిజమో కాదో తెలియదు. ఆ లవ్ స్టోరీ చూస్తే నాకు కథను బట్టి చూస్తే హీరోయిన్ జయప్రద అతని లవ్ ఇంట్రెస్ట్ అని డౌట్ అయితే వచ్చింది నాకు. మళ్ళీ నిజాలు దేవునికి ఎరుక. అసలు దానికి తోడు ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎవరు కొట్టారో కానీ అబ్బా అసలు భలే రిచ్గా ఉంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏమి, ఆ ప్రొడక్షన్ వాల్యూస్ ఏమి, ఆ 70s 80s 90s సెటప్ కానీ అసలు వంక పెట్టడానికి లేదు. ఆ డైలాగ్స్ ఏమి, ఆ మాటలు ఏమి, అబ్బా యాక్టర్ల పర్ఫార్మెన్స్ ఏమి, అసలు మతిపోయింది నాకు ఈ మయసభ చూసి. మరి దేవకట్టకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. దేవకట్ట సినిమాలు తీసింది 2-3. ఒకటి వెన్నెల అనే సినిమా తీశాడు ఫస్ట్, వెన్నెల కిషోర్ అని, అక్కడి నుంచి వచ్చింది కిషోర్కి పేరు. ప్రస్థానం పెద్ద హిట్ సాయి కుమార్తో. ఆ తర్వాత బెజవాడ ఆటోనగర్ సూర్య అని తీశాడు, అది ఆడలేదు. కానీ మళ్ళీ తర్వాత రిపబ్లిక్ చాలా బాగుంటుంది సినిమా. మళ్ళీ ఇప్పుడు వెబ్ సిరీస్ యాక్చువల్గా సినిమాగా తీయాలనుకున్నాడంట 3 భాగాలుగా. బట్ సోనీ లీవ్ వాళ్ళ సపోర్ట్తో వెబ్ సిరీస్గా తీశాడు. మంచి పని చేశాడు వెబ్ సిరీస్గా తీయడం వల్ల. డీటెయిలింగ్ చాలా బాగుంది. ఒక సైడ్ చంద్రబాబు నాయుడు స్టోరీ ఆది పులిశెట్టి చేశాడు, బల సెట్ అయ్యాడు. ఇక వైఎస్ రాజశేఖర రెడ్డికి చేసిన చైతన్యరావు అయితే సేమ్ వైఎస్ఆర్ కనపడ్డాడు నాకైతే. ఇక ఆ తర్వాత మనకు ప్యారలల్గా అటు అనంతపూర్లో పరిటాల రవి ఎదుగుదల ఒక స్టోరీ ప్యారలల్గా నడుస్తుంటుంది. అది అతను రవీంద్ర విజయ్ చేశాడు, తమిళ యాక్టర్. ఇక ప్యారలల్గా మనకు విజయవాడలో వంగవీటి రంగా స్టోరీ నడుస్తుంటుంది, శత్రు చేశాడు ఆ క్యారెక్టర్. ఇలా ఈ 4 క్యారెక్టర్లు మెయిన్ ఫోకస్ చంద్రబాబు అండ్ వైఎస్ఆర్ మీద పెట్టి, అదే టైంలో బాగా రైజ్ అయిన పరిటాల రవి అండ్ వంగవీటి రంగాన్ని చూపించుకుంటూ, ప్లస్ ఎన్టీఆర్ని బ్యాక్గ్రౌండ్లో పెట్టి, ఆ పైన ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ టైంది పెట్టి 1975ది. అబ్బా ఎందుకులే. ప్యారలల్గా మనకు ఈనాడు మన రామోజీరావుని మన నాజర్ చేశాడు. పేర్లు దగ్గరగా పెట్టాడు, ఆ పేర్లు పెట్టలేదు. ఇప్పుడు ఈనాడు పేపర్ని ప్రతిరోజు పేపర్ అనేసి అలా 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 మార్చుకుంటూ వెళ్ళాడు అనమాట, ఎందుకంటే కాంట్రవర్సీ కాకూడదు అనేసి. బట్ ఇది వెబ్ సిరీస్ చూస్తే అంటే న్యూట్రల్గా తీశాడు కాబట్టి, ఉన్నది నోటి చూపించాడు కాబట్టి, ఏ బయాస్ లేవు కాబట్టి, చంద్రబాబు నాయుడుని ఇష్టపడే వాళ్ళు ఈ వెబ్ సిరీస్ చూస్తే వైఎస్ రాజశేఖర రెడ్డిని కూడా ఇష్టపడతారు. వైఎస్ రాజశేఖర రెడ్డిని ఇష్టపడే వాళ్ళు ఈ వెబ్ సిరీస్ చూస్తే చంద్రబాబు నాయుడుని కూడా ఇష్టపడతారు. అలా ఉంది ఈ వెబ్ సిరీస్. ఇలానే ఉండాలి, ఎందుకంటే జరిగింది ఇదే అని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే నేను చాలా మటుకు తెలుసు అంటే నేను గత 20 ఏళ్ళుగానే ఫాలో అవుతున్నాను. బట్ అంతకుముందు చుచాయిగా తెలుసు ఇవన్నీ. మాది రాయలసీమ కాబట్టి కడప అనంతపూరు, కర్నూలు, ఈ చిత్తూరు పాలిటిక్స్ మాకు బాగా తెలుసు. అందులో వీళ్ళు సీఎంలు కాబట్టి బాగా తెలుసు. కానీ అంతకుముందు ఏం జరిగింది అనేది బాగా రీసెర్చ్ చేసి బాగా చూపించాడు. ఇక 2 గంటల కంటెంట్ తర్వాత మనకు వాళ్ళిద్దరు కలుసుకున్నట్టు చూపిస్తారు. ఎలా కలుసుకున్నారు, ఎక్కడ కలుసుకున్నారు, ఫ్రెండ్షిప్ ఎలా మొదలైంది, కలిసి ఎలా ఎదిగారు పార్టీలో, అన్నీ నీట్గా భలే చూపించాడు అసలు. ఇక మనం చాలా వింటాం ఇప్పుడు, ఇందిరాగాంధీ తన కొడుకుని చంపేసింది సంజయ్ గాంధీ, అది కూడా లీడ్ ఇచ్చి వదిలాడు. ఎన్టీఆర్ది కోసం వెయిట్ చేశాను. అసలు మన సాయి కుమార్ ఒదిగిపోయాడు ఎన్టీఆర్ క్యారెక్టర్లో. అసలు 4 గంటల తర్వాత కనపడ్డాడు ఎన్టీఆర్ క్యారెక్టర్. అక్కడ నేను వినింది ఎన్టీఆర్ పార్టీ పెట్టడానికి ఏదో మన సీఎం జలగం వెంగళరావుకి జరిగింది అవమానం అనేసి అవమానం చూపించారు. కానీ
బట్ అది జరిగింది. దానికంటే ముందు ఎన్టీఆర్ కూడా అవమానం జరిగింది ఇందిరాగాంధీ నుంచి అనేది విషయం దీంట్లో తెలిసింది నాకు. అసలు ఎక్సలెంట్, అసలు ఏం చెప్పడానికి లేదు, నాకు మాటలు సరిపోవట్లేదు. ఇది ఎంత పొగిడినా తక్కువే ఈ వెబ్ సిరీస్ గురించి. ఈ మయసభ దేవకట్టకి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అతనే కథ, స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అన్నీ. ఇక నేను ఈగర్లీ వెయిటింగ్ సీజన్ 2 ఎప్పుడు వస్తుంది. ఎందుకంటే సగమే చూపించాడు. ఎంతవరకు చూపించాడు? వీళ్ళిద్దరే ఎదగడము, ఆ తర్వాత ఎన్టీఆర్ పార్టీ పెట్టడము, ఆ తర్వాత ఎన్టీఆర్ పదవిని చంద్రబాబు నాయుడు లాక్కోవడం వరకు పెట్టాడు. ఆ తర్వాత ఏమవుతుంది అనేది అంటే 95 వరకు పెట్టాడు. 75 నుంచి 95 వరకు నడిచినట్టు చూపించాడు, 20 ఏళ్ళు. ఇక 95 నుంచి ఇప్పుడు 2025 వరకు ఇంకో 20 ఏళ్ళు మరి చూపిస్తాడా, 20-30 ఏళ్ళు చూపిస్తాడా లేదా సీజన్ 2లో, సీజన్ 3లో అనేది ఈగర్లీ వెయిటింగ్. నేనైతే న్యూట్రల్గా ఉంది, అది నాకు నచ్చింది. బయాస్గా లేదు, అటు టీడీపీకి సపోర్ట్ లేదు, అటు కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ది ఉన్నదన్నట్టు చూపించారు. ఎప్పటి నుంచో మనకు తెలుసు కాంగ్రెస్లో ఎలా సీఎంలు మార్చారనేది. బట్ మనం మాట్లాడుకోవాల్సింది ఇక్కడ చంద్రబాబు నాయుడు గురించి అండ్ వైఎస్ రాజశేఖర రెడ్డి గురించి. ఈ వెబ్ సిరీస్ మయసభ వాళ్ళిద్దరిని మాత్రం ఉన్నదన్నట్టు చూపించారు. ఎవరు మంచి అని చూపించలేదు, ఎవరు చెడ్డ అని చూపించలేదు. మనకు తెలిసిందే చూపించాడు, భలే చూపించాడు అసలు ఈ దేవకట్ట మాత్రం. యాక్టర్లు నాకు అన్నిటికంటే హైలైట్ అనిపించింది ఈ సినిమాలో, ఈ వెబ్ సిరీస్లో అతను శ్రీకాంత్ అయ్యంగర్, మన నాదెండ్ల భాస్కర్ రావు క్యారెక్టర్ చేశాడు. అతని క్యారెక్టర్ అయితే హిలేరియస్గా పండింది అసలు. అబ్బా ఇంకా చాలా ఉన్నాయి క్యారెక్టర్లు. మనకు రాఘవేంద్రరావు క్యారెక్టర్ మన రఘుబాబు చేశాడు. ఇలా మనకు గుర్తుపట్టే చెప్పేయచ్చు, వాళ్ళని చెప్పరు కానీ మనకు తెలిసిపోతూ ఉంటుంది, ఓహో ఇతను ఇది అనేసి. ఎందుకులే ఇంకా చాలా బాగా అనిపించింది. సో డోంట్ మిస్ ఇట్, వాచ్ ఇట్. సోనీ లివ్లో ఉంది తెలుగు. ఎక్సలెంట్ సినిమాటోగ్రఫీ, ఎక్సలెంట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఎక్సలెంట్ పర్ఫార్మెన్సెస్, ఎక్సలెంట్ రైటింగ్, ఎక్సలెంట్ డైలాగ్స్. అసలు ఎందుకు అంటే మీకు కొద్దిగా అవగాహన ఉంటే, కొద్దిగా చంద్రబాబు నాయుడు గురించి కానీ, వైఎస్ఆర్ గురించి కానీ, లేదా ఎన్టీఆర్ గురించి కానీ, ఆంధ్ర పాలిటిక్స్ గురించి కానీ కొద్దిగా ఏమాత్రం అవగాహన ఉన్నా మీకు మొదటి ఎపిసోడ్ చూడంగానే ఇంకా కట్టిపడేస్తుంది. చచ్చినట్టు అన్నీ చూస్తారు. 7 గంటలు కేటాయించాల్సిందే, ఆపలేరు, అదైతే గ్యారంటీ. సో నా రేటింగ్ వచ్చి 4/5. యాక్చువల్గా 5/5 ఇవ్వాలి, బట్ 4 ఇస్తున్నాను. ఎందుకంటే ఇది కంప్లీట్ వెబ్ సిరీస్ కాదు కాబట్టి, ఇంకా 95 నుంచి ఎలా హ్యాండిల్ చేస్తాడో చూడాలి కాబట్టి ప్రస్తుతానికి నా రేటింగ్ 4 ఈ మయసభకు. సో ప్రతి తెలుగు వాళ్ళు చూడాలి. ఈ జనరేషన్లో పుట్టిన వాళ్ళు కూడా వాళ్ళకి పుట్టకముందు ఏం జరిగిందని చూడాలి. ఇక 70s, 80s పుట్టిన వాళ్ళు చూస్తే వాళ్ళు అన్నీ నెమరేసుకున్నట్టు అవుతుంది. 90s కిడ్స్కి అయితే నాలాంటి 90s కిడ్స్కి సగం తెలుసు, సగం తెలియదు. మా పుట్టకముందు 20 ఏళ్ళు, పుట్టిన తర్వాత 20 ఏళ్ళు కాబట్టి, సో అప్పుడప్పుడు జరుగుతున్నది కాబట్టి నాకైతే చాలా చాలా ఎక్సైటింగ్ అనిపించింది. ఎందుకంటే నిజం అనిపించింది మొత్తం కూడా. ఏది కల్పితం కాదు, ఏది బయాస్గా లేదు అనేది అయితే క్లియర్గా అర్థమవుతుంది ఇంటెన్షన్. సో అది నాకు నచ్చింది ఈ దేవకట్టలో చాలా బాగా. అంటే ఉన్నట్టు ఒక జీవిత చరిత్ర, ఒక పుస్తకం చదువుతున్నట్టు అనిపించింది. ఎటువంటి ఏమంటారు తప్పు పొరపాటు జరగడానికి స్కోపే లేదు. ఎవరైనా సరే ఇది అవును ఇలాగే జరిగింది, ఇది నిజమని ఒప్పుకోవాల్సిందే. దాంట్లో మాత్రం డౌటే లేదు. అది మయసభ. సో సోనీ లివ్లో ఉంది. అదే సోనీ లివ్ కాకుండా ఏ నెట్ఫ్లిక్స్లోనో లేకపోతే ఏ నెట్ఫ్లిక్స్లో వచ్చింటే చాలా రీచ్ వచ్చిండేదేమో, మరి తెలియదు. మరి సినిమా ఇది వెబ్ సిరీస్ ఎంతమంది చూశారు, సినిమా వెబ్ సిరీస్ హిట్ అయిందా లేదా నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా చూడండి. ఖచ్చితంగా నచ్చుతుంది. ఇంకా ఫ్యామిలీతో చూడొచ్చు అంటే హ్యాపీగా ఫ్యామిలీతో చూడొచ్చు, నో ప్రాబ్లం. ఒక్క బూత్ డైలాగ్ కానీ బూత్ సీన్ కానీ ఏమీ లేవు. ఇలాంటిది క్లీన్ పొలిటికల్ డ్రామా చరిత్ర, ఇది ఫిక్షన్ కాదు. ఇది మనకు నిజంగా 75 నుంచి 95 వరకు జరిగిన 20 ఏళ్ళ ఆంధ్ర రాజకీయాలు మొత్తం, ఈ కులాలు, మతాలు, ఇక ఎత్తులు, పై ఎత్తులు ఎన్నో ఉన్నాయి. ఇంకా చంద్రబాబు నాయుడు లవ్ స్టోరీ, అతనికి పెళ్ళి ఎలా అయింది ఎన్టీఆర్ కూతురుతో, వైఎస్ రాజశేఖర రెడ్డి లవ్ స్టోరీ, అతనికి పెళ్ళి ఎలా అయింది. మెయిన్ రాజశేఖర రెడ్డి తండ్రి రాజారెడ్డి గురించి చాలా విన్నాను, అతను పెద్ద ఫ్యాక్షనిస్ట్ అనేసి. ఈ ఫస్ట్ టైం అతను చూశాను క్యారెక్టర్, భలే అనిపించింది అతని క్యారెక్టర్ నాకైతే రాజారెడ్డిది. నాకు పరిటాల రవి స్టోరీ తెలుసు, వంగవీటి రంగ స్టోరీ తెలుసు, చంద్రబాబు నాయుడు స్టోరీ తెలుసు, వైఎస్ రాజశేఖర రెడ్డి స్టోరీ తెలుసు, ఎన్టీఆర్ స్టోరీ తెలుసు, కానీ రాజారెడ్డి స్టోరీ వినడమే కానీ ఈ సినిమాలో చూశాను, భలే అనిపించింది నాకు. సో ఖచ్చితంగా ప్లస్ క్లైమాక్స్లో అంటే లాస్ట్లో మన కేసీఆర్ని కూడా పట్టుకొచ్చారు. కేసీఆర్ క్యారెక్టర్ కూడా భలే ఫన్నీగా అనిపించింది, భలే అనిపించింది. కేసీఆర్ క్యారెక్టర్ కూడా అన్నీ కవర్ చేశాడు, ఏది వదలలేదు. దేవకట్ట భలే తీశాడు అబ్బా నిజంగా. సో ఇంకా మాట్లాడుతుంటే ఇంకా ఎక్సైట్మెంట్లో మాట్లాడుతూనే ఉంటాను నేను ఈ మయసభ గురించి. సో ఖచ్చితంగా చూడండి. నా రేటింగ్ 4/5. చూస్తే మీరు కూడా అదే మాట అంటారు, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. సో డోంట్ మిస్ ఇట్. ఓకే, బాయ్.